సో మంచి హెల్త్, తెలంగాణ స్పెషల్. నాకు కూడా బాగా ఇష్టం. ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా మందికి ఆయిల్ తినద్దు ఇప్పుడు అని చెప్తున్నారు కాబట్టి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. అలా లవ్లీ అండి. సో నేను ఆవిరి కుడుములు టేస్ట్ చేసి నిజంగా చాలా రోజులు అయిపోయింది. మీ పుణ్యమాని మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను ఆవిరి కుడుములు. సో చిక్కుడుకాయ కదా అది, ఇది దొరకని టైంలో వేరే ఏ ఐటమ్ అయినా శనగపప్పు కానీ బొబ్బర్లు కానీ ఏది వేసుకున్నా బాగానే ఉంటాయి. ఎందుకంటే కొన్ని టైంలో దొరకదు కదా చిక్కుడుకాయ కూడా. అది సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి. ఉల్లికాడలు, ఉడకబెట్టిన చిక్కుడు, కొత్తిమీర, పచ్చిమిరం, ఇందులోనే ఉప్పు వేసినాను, బియ్యం రవ్వ, బియ్యం పిండి, ఆయిల్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ఆవిరి కుడుములు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో ఉల్లికాడలు, ఓకే, కొత్తిమీర, చిక్కుడుగా ఉడకబెట్టిన చిక్కుడు, ఓకే, పచ్చిమిరము, ఇందులోనే సాల్ట్ వేసినాను. కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం ఇందులో వేయచ్చు. ఓకే, బియ్యం రవ్వ, కొంచెం మంది ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండితోటి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండాలి, కొంచెం మంది పొడి పొడి ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు బియ్యం పిండితోటి మాత్రమే చేసుకోవచ్చు. ఓకే, బియ్యం పిండి ఇది రెండు సమానం. దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. బెస్ట్ అండి అసలు. సో మేడం మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా వారు హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ సూపర్వైజర్, తను గవర్నమెంట్ జాబ్. ఓకే, పిల్లలు ఇద్దరు నాకు. నైస్ అండి. సో ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు బిట్స్ లో చదివిండు, తను ఇప్పుడు సాఫ్ట్వేర్ చెన్నైలో చేస్తుండు. చిన్న బాబు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో 4th year చదువుతుండు. ఓకే ఓకే, సో ఇద్దరు బాగా చదువుకుంటారు అనమాట. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు. సో మీ ఇద్దరు అబ్బాయిలకి మీరు చేసే ఏ రెసిపీస్ అంటే బాగా ఇష్టం? నేను చేసే రెసిపీ అంటే వాళ్ళకు అవి ఇది ఒకటి కుడుములు, ఒకటి ఇంకొకటి అది మక్క దోశ. మక్క దోశ కాన్తో? కాన్తో, స్వీట్ కాన్తో కాదు, వట్టి కాన్తో. ఓకే ఓకే, సో మక్క దోశలు ఇక్కడ చేసుకుంటారు కదా బానే? అంటే తెలంగాణలో చాలా. సో మీది ఎక్కడ ప్రాపర్ తెలంగాణ? తెలంగాణ. మీరు పుట్టింది పెరిగిందంతా. సో మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ ఎప్పుడు ఒక కొత్త వెరైటీ వంట ప్రయోగం చేయడం, బిజినెస్ లో అంటే ఆ వత్తిల్లో కూడా కొత్త కొత్త మోడల్స్ ఏం ట్రై చేయాలని చూస్తూనే ఉంటాను. సో ఏదో ఒకటి కొత్తగా చేయాలి, రొటీన్ గా కాకుండా. సో మరి అలాగే ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా ట్రై చేసినటువంటి రెసిపీ ఏదైనా ఉందా? రెసిపీ అంటే చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఒక్కటి చెప్పండి, బాగా కుదిరింది, బాగా మంచి అవుట్పుట్ వచ్చింది రెసిపీ. ఈ మధ్యన నేను చేసింది చాలా అంటే మష్రూమ్ దోశ చేశాను. మష్రూమ్ దోశ చాలా బాగుంది. ఎలా చేశారు? మష్రూమ్ ఫస్ట్ కర్రీ లాగా చేసి దోశ పైన, అందరూ ఆలుగడ్డ తింటారు దోశ మీద, కానీ మష్రూమ్ అంటే చాలా మందికి ఇంకా అది తింటారా, అది పడతారా అని ఉంటది కదా. అలా చాలా బాగుంటుంది మష్రూమ్, చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా తింటా, చాలా ఎక్కువ తింటా మష్రూమ్స్. మంచి ప్రోటీన్ ఉన్న అంటే దోశ మీద చాలా తక్కువ మంది వేసుకుంటారు కదా. డెఫినెట్ గా తక్కువ అది, కానీ ఆలుగడ్డ తినద్దు కాబట్టి ఇది వేసుకుంటే చాలా బాగుంటది. అంటే మనం పొటాటో తిన్నా కూడా బాయిల్డ్ పొటాటోస్ అయితే ఫైన్, అంటే ఒక 1 or 2 పొటాటోస్ డైలీ బేసిస్ అయితే. అంటే ఇప్పుడు ఫ్యాట్ అవి ఇవి అంటుంది కాబట్టి చాలా తినొచ్చు, పొటాటో తినొచ్చు. కాకపోతే అంటే మనం ఏం తిన్నా అంటే ఏ ఫామ్ లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్. సో పొటాటో నార్మల్ గా బాయిల్ చేసుకుని తింటే ఇట్స్ ఫైన్, బట్ అందరు ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే ఫ్రైడ్, సో అంటే అవి ఇగ్నోర్ చేసి the form in which we are taking the food is more important. ఇది స్టవ్ ఆన్ చేద్దామా? ఇందులో వాటర్ పోసి. ఓకే, దీనికి ఆయిల్ మాత్రం కొంచెమే పడుతుంది, చాలా తక్కువ. ఇక్కడ ఇందులో ఇది పెట్టినప్పుడు మాత్రమే ఆయిల్, అంటే ఇది కాకుండా అసలు ఏం ఆయిల్ అవసరం లేదు, చాలా తక్కువ. సో మీరు కూడా బాగా హెల్త్ కాన్షియసా?
హెల్దీ రెసిపీస్ తినాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మా వారు మీ వారు హెల్దీ అంటే ఆటోమేటిక్ గా మీరు ఫాలో అయిపోతారు కదా. అంతే అంతే. సో మీ వారు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన టైం ఏది మీ వంటలకి గానీ ఇంకే విషయంలో అయినా కూడా? తను ప్రతి దానికి నాకు చాలా సపోర్టింగ్ గా ఉంటారు. సో అంటే జనరల్ గా హస్బెండ్స్ కి అంటే వంటలు నచ్చినప్పుడు మంచి స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, వంట బాగా చేసినప్పుడు, మంచి వంట చేసినప్పుడు. మీరు ఏ వంట చేసినప్పుడు ఇచ్చారు అలాగా? తను నేను ఏం చేసినా చాలా బాగుంది అంటారు, ఎందుకంటే ఉప్పు కారం మెయిన్ ఇంపార్టెన్స్ కాబట్టి అవి కరెక్ట్ రావాలి ఫస్ట్ అన్నిటికన్నా. అది స్పెషల్ గా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే కొంచెం మంది రాని కొంచెం ఇట్లా అనాలంటే ప్రాబ్లం అవుతుంది కదా, అలాంటి వారు కొన్ని నీళ్లు చల్లుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆవిరి కుటుంబంలో అంటే జనరల్ గా చిక్కుడు యూజ్ చేసినప్పుడే కొంచెం టేస్టీగా ఉంటాయి కదా. యాక్చువల్లీ ఏదైనా ఉల్లి కాడలు వేసినప్పుడు ఏదైనా బాగుంటది, ఎక్కువ వేస్తే చాలా బాగుంటది అట్లా. అంటే ఇది ఎప్పుడు రాదు కదా ఉల్లి కాడలు కూడా, అందుకని కొంచెం మంది ఉల్లిగడ్డ అట్లా శనగపప్పు అలాంటివి కూడా వేసుకుంటారు. ఇది ఒక 15 నిమిషాలు ఆవిరికి ఉడికితే బాగుంది అంతే. ఇవి చేసి ఇందులో కొంచెం ఆయిల్ దీని మీద అంటే లైట్ గా అంటుకోకుండా అలా కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. ఇది మూత పెట్టి ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి ఆవిరి కుడుముల ప్రిపరేషన్ ప్రాసెస్ ఇదే అన్నమాట. సో మొత్తానికి అంటే చిన్న చిన్న బుల్లెట్స్ లాగా మనము ఆ కుడుముల్ని తయారు చేసేసి మనం పెట్టాము. సో స్టీమ్ కి ఉడకాలి, అవి స్టీమ్ కి ఉడకడానికి ఒక 15 మినిట్స్ దాదాపు మనకు టైం పడుతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేసి చూద్దాం సో ఎలా ఉంటాయి కుడుములు. సో 15 నిమిషాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం అండి. సో కుడుములు రెడీ అయినా లేదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా? రెడీ అయింది చూద్దాం. ఎస్ రెడీ అయిపోయినాయి కదండి. సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే ఇవి ఇందులో ప్లేట్ లో తీసుకున్నా. ఓకే. సో మీకు కూడా ఫేవరెట్ అయినా ఇవి? ఫేవరెట్. తెలంగాణ స్పెషల్ ఆవిరి కుడుములు రెడీ. ఓకే అండి. సో చెప్పండి. తప్పకుండా. చూస్తున్నారు కదండి తెలంగాణ స్పెషల్ ఆవిరి కుడుములు. సో రెడీగా ఉన్నాయి, వేడివేడిగా ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆవిరి కుడుములు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిక్కుడుకాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, బియ్యపిండి, బియ్యం రవ్వ, పచ్చిమిర్చి మిశ్రమం. ఆవిరి కుడుములు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లికాడలు, కొత్తిమీర, ఉడకబెట్టిన చిక్కుళ్ళు, పచ్చిమిర్చి మిశ్రమం, బియ్యం రవ్వ, బియ్యం పిండి వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి స్టీమ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆవిరి కుడుములు రెడీ.